ఆంధ్రప్రదేశ్‌కి కొన్ని అంశాలు భలే కలిసొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రక్షణ విధానాల్ని అలానే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రక్షణ విభాగాలకు చెందినటువంటి పరిశ్రమలు, సంస్థల్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఈ అంశాన్ని ఒక అడ్వాంటేజ్‌గా మార్చుకునేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ముందర కొన్ని ప్రతిపాదనలుంచారు. అందులో ముఖ్యంగా ఏవియేషన్ రంగానికి సంబంధించి, రంగానికి సంబంధించి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశ్రమల్ని ఏపీలో స్థాపించాలనేటువంటి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం దొనకొండ ప్రాంతానికి మరొకసారి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో దొనకొండలో రాజధాని పెట్టాలి అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. అలానే దీనికి అనుకూలంగా కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి. అక్కడ ప్రభుత్వ పక్షాన ఉన్నటువంటి భూములు, ఇతర సౌకర్యాలు వీటిపైన కూడా అధ్యయనం జరిగింది. ఇప్పుడు తాజాగా రక్షణ రంగ పరిశ్రమల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తోంది. ఈ బృందం దొనకొండ ప్రాంతాన్ని పరిశీలించినట్టుగా ఒక సమాచారం వచ్చింది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దొనకొండలో ఒక ఎయిర్ స్ట్రిప్‌ని మెయింటైన్ చేశారు. దాన్ని ఒక విమానాశ్రయంగా విస్తరించాలనేటువంటి ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి విమానాశ్రయం దొనకొండలోనే పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా వినబడుతూ వచ్చింది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్‌తో సహా ఇతర ప్రభుత్వ భూముల అవైలబిలిటీ అంటే లభ్యత, ఈ అంశాలపైన కేంద్ర బృందం ఆరా తీసినట్టుగా సమాచారం వస్తుంది. అన్నీ కలిసొస్తే ఇక్కడ డీఆర్‌డీఓ పరిశ్రమని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. డీఆర్‌డీఓ అంటే అందరికీ తెలిసిందే, అది డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి వ్యవస్థ. అనేక మిసైల్ టెక్నాలజీస్‌ని డెవలప్ చేయడంలో కూడా ఈ సంస్థ డిఫెన్స్ రంగ ఉత్పత్తులను తయారు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి, క్షిపణి పితామహుడిగా కీర్తి పొందినటువంటి వ్యక్తి. ఆయన దీన్ని తీర్చిదిద్దడంలో, ఈ సంస్థను తీర్చిదిద్దడంలో విశేషమైనటువంటి కృషి చేశారు. సో, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డీఆర్‌డీఓ విస్తరణ విభాగాల్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తే దొనకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ వినియోగం, ఇతర వనరులు, వసతులు వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యయనం జరుపుతోంది. దీనికి గనక ఆమోద ముద్ర లభిస్తే దొనకొండ ప్రాంతంలో ఇప్పటికే ప్రభుత్వ భూములు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. గతంలో రాజధాని కోసం ఉపయోగించాలనేటువంటి ప్రతిపాదనలు కూడా జరిగినాయి కాబట్టి ఆ భూములన్నింటినీ కూడా ఇప్పుడు సద్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు నాగాయలంక దగ్గర క్షిపణి పరీక్ష కేంద్రం వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. మరోవైపు నుంచి డీఆర్‌డీఓ వ్యవస్థలు గనక దొనకొండలో ఏర్పాటైతే ఎయిర్ స్ట్రిప్ కూడా వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున రక్షణ రంగ పరిశ్రమల స్థాపనకి ఈ ప్రాంతం కేంద్రం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తుంది. సో, కేంద్ర ప్రభుత్వం ఫైనల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, అలానే ఏవియేషన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఈ పరిశ్రమలకు సంబంధించి కొప్పర్తి గాని, ఓర్వకల్లు గాని, హిందూపురం దగ్గర ఉన్నటువంటి స్పెషల్ సెజ్ అంటే సత్యసాయి జిల్లా పరిధిలో ఉండేటువంటి స్పెషల్ సెజ్, జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి సెజ్ వీటన్నిటిని కూడా వినియోగం చేసేందుకు కావాల్సినటువంటి వ్యవస్థల్ని, వనరులు కల్పించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఇప్పుడు దొనకొండ ప్రాంతాన్ని కేంద్ర బృందం పర్యటించడం అనేది ఏ విధంగా కలిసి వస్తుందనేది చూడాలి. ఈ ప్రాంతంలో కనుక డీఆర్‌డీఓ స్థాపన జరిగితే ఒక పెద్ద కమ్యూనిటీ అంటే ఒక పెద్ద ప్రాంతము, పట్టణమే ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది.